బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఈ నెల 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కానున్నారు. ఫ్రాన్స్ లోని ఏవియన్ నగరం ఇందుకు వేదిక కానుంది. ఆ నగరంలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే G7 దేశ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరువురు నేతలు రానున్నారు. ఆ సందర్భంగానే ఈ భేటీ జరగనుంది. 16 నెలల విరామం అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్రాన్సు, స్లోవాకియా దేశాల్లో వారం రోజుల పాటు పర్యటించే నిమిత్తం మోదీ ఫ్రాన్స్ వెళ్లనున్నారు. శనివారం రాత్రి ఫ్రాన్స్ లో చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆహ్వానం మేరకు G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. అంతకుముందు ఆయన ఆదివారం నైస్ నగరంలో మెక్రాన్తో చర్చలు జరపనున్నారు. మోదీ ఆది సోమవారాల్లో స్లోవాకియా దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశం 1993లో స్వాతంత్రం సంపాదించిన తరువాత భారత ప్రధాని పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో 16, 17 తేదీల్లో జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ప్రధాని మోదీ ఈ నెల 17న అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కానున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ఈ నెల 17వ తారీఖున భారత ప్రధానమంత్రి మోడీ మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. పలు కీలక అంశాల మీద చర్చించుకుంటారనే సమాచారం కూడా వచ్చిందని తెలుసుకోవచ్చు. దాదాపు 16 నెలల తర్వాత వీరిద్దరి భేటీ జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వాణిజ్యానికి సంబంధించి, చమురుకు సంబంధించిన ఇటువంటి సమస్యల మీద చర్చిస్తామని కూడా వైట్ హౌస్ నుండి వెల్లడించారని చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ లో G7 సదస్సులో అయితే ఇరువురు భేటీ అయితే జరగనుంది. G7 శిఖరాగ్ర సదస్సులో అయితే వీరిరువురు భేటీ కానున్నారనే సమాచారం ఉంది. అయితే ఇప్పటికే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యం వల్ల చమురుకు సంబంధించి భారత్ మీద చమురు సంబంధించి అధికంగా రేట్లు ఉండడం దానిపైన కూడా చర్చిస్తారా, లేకపోతే రష్యా దగ్గర ఎప్పుడైతే పెట్రోలియం కొంటున్నామో అప్పుడే భారత్ ని పెట్రోలియం రష్యా దగ్గర ఆశ్రయించొద్దని చెప్పేసి ట్రంప్ ఇదివరకే హెచ్చరించినట్టు తెలుస్తుంది. అయితే దాని మీద చర్చించే అవకాశం కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకా ట్యాక్సెస్ కి సంబంధించి అదనపు సుంకాలు అయితే భారత్ మీద విధించారని చెప్పుకోవచ్చు. అమెరికా నుండి వచ్చే ప్రతి మెటీరియల్, అమెరికా నుండి ఏదైతే మెటీరియల్ భారత్కు వస్తుందో దాని మీద కూడా ఇటీవల ట్రంప్ అదనపు సుంకాలను విధించారని చెప్పుకోవచ్చు. రావని ఆ అదనపు సుంకాల గురించి కూడా మోడీ చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. 16 నెలల తర్వాత ఇరువురు ఒకే సదస్సులో కలవడం మళ్ళీ వీరిరువురు కొన్ని దేశాల మధ్యలో ఉన్న సత్సంబంధాల గురించి కావచ్చు, లేదా ఈ యుద్ధానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా ఏదైతే సుంకాలు ఉన్నాయో సుంకాల గురించి కూడా చర్చించుకునే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. శ్రావణి, అయితే మోడీ దీనికి సంబంధించి ముఖ్యంగా ఆ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కూడా వారి దేశాల మధ్య ఉన్న కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందని వైట్ హౌస్ వెల్లడించింది. ఇంకా అదనపు సుంకాలకు సంబంధించి ఇటీవల మోడీ అయితే భారత్కి సంబంధించి ఎప్పుడైతే మోడీ పదవిలోకి వచ్చారో, ఎప్పుడైతే ట్రంప్ పదవిలోకి వచ్చారో అప్పటి నుండి భారత్ మీద ఎక్కువ సుంకాలు విధించడం మొదలుపెట్టారు. టాక్సేషన్ అనేది బాగా పెరిగింది. అదేవిధంగా ఇక్కడ నుండి వెళ్తున్న విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే పాస్పోర్ట్ కి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాలి, ఉద్యోగరీత్యా, చదువురీత్యా అని చెప్పేసి పాస్పోర్ట్ కి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించారు. దాని మీదకి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటే భారత్ కి సంబంధించి, భారత్ నుంచి అమెరికా వంటి దేశాలు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదాలకు ఎక్కువ గురవుతున్నారు. భారత్ నుండి వెళ్ళిన ప్రతి ఒక్కరు అమెరికాలో కొంచెం ప్రమాదాల బారిన పడిపోతున్నారు. సూసైడ్లు కానీ, యాక్సిడెంట్లు కానీ భారతీయులకి ఎక్కువ జరుగుతున్నాయి. కొంచెం వరకు కించపరిచే మాటలు కూడా అక్కడున్న సిటిజన్స్ అంటున్న నేపథ్యం కనిపిస్తుంది. సో దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ ఇంధనానికి సంబంధించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తున్న ఏదైతే ఇంధనం ఉందో ఇంధనానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. గతంలోనే ఇటు ట్రంప్ చూసుకున్నా గతంలోనే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. రష్యా దగ్గర పూర్తిగా ఇంధనం కొనవద్దు అని చెప్పేసి డైరెక్ట్ గానే మోడీకి
మోడీకి హెచ్చరించిన నేపథ్యం కనిపించింది. అయినప్పటికీ రష్యా దగ్గరే ఇప్పటికీ భారత్ ఇంధనం అనేది పర్చేస్ చేస్తూ ఉంది. సో దీని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా వైట్ హౌస్లో వెల్లడించిన నేపథ్యం కనిపిస్తుంది. శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.